అంటే ఆ ఆత్మలు కూడా శివారాధన చేస్తాయి ఉమ్, శ్మశానంలో. చేస్తాయి, ఓకే అమ్మ. కనపడతాయి. ఇప్పుడు మనం కాళీ ఉపాసకులు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు ఒక వెలుగులాగా కనిపిస్తుంది అన్నమాట నా ఆత్మ. వాటికి కాళీ శక్తి ఆత్మలో ఉంటుంది కాబట్టి మన ఆత్మలో అవి ఏడుస్తాయి. చాలామంది మన పీఠంకి వచ్చినప్పుడు ప్రేతాలను క్లియర్ చేసినప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు, మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే నాలో ఉన్నటువంటి కాళీ శక్తి అలా కనపడడం వల్ల వాళ్ళు ఏడవడము, ఆకలేస్తుంది అని చెప్పడము, తీరని కోరికలు చెప్పడము, అవి సాటిస్ఫై అయితే వదిలి వెళ్ళిపోతాయి. అవును. ఇప్పుడు ఒక మనిషి బాగా వయసులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, అదొక వెరీ డేంజరస్ డెత్ కదా. అకాల మరణం. బాగా అంటే చిన్న భిన్నమైపోయి వస్తుంది కదా శరీరంలో నుంచి ఆత్మ బయటికి. అదే మైండ్ సెట్లో ఉంటుంది. ఓకే. నేను దారుణంగా చనిపోయాను అనే మైండ్ సెట్లో, నాకు అన్యాయం జరిగిపోయిందన్న మైండ్ సెట్లో ఉంటుంది. ఎవరైనా ఉపాసకులు ఉంటారు, ఇప్పుడు శ్మశానాలు ఉంటాయి నీకు ఎగ్జాంపుల్కి, కాశీ శ్మశానంలో అఘోరీలు ఎక్కువ కాలుతున్న శవాల దగ్గర కూర్చొని ఉంటారు. ఒక శవానికి మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి ఒక అఘోరీకి ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంతమంది ఉపాసకులు ఆ ఆత్మకి హెల్ప్ చేయగలరు అన్నమాట. చనిపోయిన ఆత్మలు వేరే దివ్యలోకానికి వెళ్తే దానికి మళ్ళీ జన్మ ఉంటుంది. లేదు ఇలాగా దేవుడు మనకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 50 ఇయర్స్కి ఇతను సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకా 50 ఇయర్స్ అతను చేసిన తప్పుకి ఏం చేస్తాడంటే ప్రేతాత్మలాగా తిరుగుతూ ఉంటాడు. ఓకే. అతను అటు స్వర్గానికి వెళ్ళలేడు, నరకానికి వెళ్ళలేడు, వేరే దేహం తీసుకుంటాడు. ఎప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీ, రేడియో ట్యూన్ స్టేషన్కి కనెక్ట్ అయినట్టు సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సరిగ్గా స్నానాలు చేయకుండా నెగిటివ్ మెంటాలిటీ ఉండే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళలో ఈజీగా ఎంటర్ అయిపోతారనమాట. వాళ్ళకి ఎమోషన్స్ హై పిచ్లో ఉంటుంది కదా, కాబట్టి అలా ఎంటర్ అయిపోతారనమాట. అందుకే ఆడపిల్లల్ని జుట్టు విరబోసుకొని తిరగద్దు, జుట్టు అల్లుకొని వెళ్ళు, సింగిల్గా వెళ్ళకు. భయపడ్డారనుకోని సడన్గా టక్కన కనెక్ట్ అయిపోద్ది ఆరా హ్యూమన్ బాడీకి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, కనెక్ట్ అయిపోయిందంటే ఇంకా వీళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోయి వింతగా ప్రవర్తించడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే అందరికీ తల్లి దండలు కాళీ కాలభైరవులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. రుద్రభూమిలో ఉన్నటువంటి ఆత్మలు భూమి మీదకి నివాసాల్లోకి రాకుండా కాపాడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఆత్మ ఉద్ధరించేటట్టు కూడా చేయగలరు వాళ్ళు. అందుకే శివారాధన, శివాభిషేకాలన్నీ రుద్రభూమిలో జరుగుతూ ఉంటాయి.